హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. ఈ వారం బీబీ8లో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఎవరి ఓటింగ్ పర్సెంట్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు పొజిషన్స్ లో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా వీడియోకి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ వారం రోహిణి గారు కాబడ్డారు. రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయాక చాలా ఫీల్ అయ్యారన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి టాప్ 5 లో లేకుండా వెళ్ళిపోతున్నానేమో అని చాలా ఫీల్ అయిపోయారట. ఎందుకంటే ఆమె ఈ సీజన్ లో చాలా బాగా ఆడింది టాస్క్‌లు, కానీ ఆమె 100% ఇచ్చింది. కానీ ఆమె చేసుకున్న పాపం ఏంటంటే ఆమె నామినేషన్‌లోకి రాకపోవడం. అదే ఆమె చేసిన పెద్ద మిస్టేక్స్. దానివల్లే ఆమె ఈరోజు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఒకవేళ నామినేషన్స్‌లోకి వస్తే ఆమెకు ఓటింగ్ అనేది స్టేబుల్‌గా ఉండేది. ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాకపోయేసరికి ఆడియన్స్ అంతగా ఆమెకు కనెక్ట్ కాలేకపోయారు. అందువల్ల ఆమె ఎలిమినేట్ కాబడింది. అంతే అండి. ఆమె ఎలిమినేట్ కావడానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేవు. నామినేషన్స్‌లోకి రాకపోవడమే పెద్ద మిస్టేక్ ఆమె చేసింది. ఒకవేళ నామినేషన్స్‌లోకి వచ్చుంటే ఆమెకు ఓటింగ్ అనేది కొంతమంది ప్రేక్షకులనేది ఆమెకు అట్రాక్ట్ అయిపోయేవారు. ఆ ఓటింగ్ ఏసే ప్రక్రియ జరుగుతూ ఉండేది. కానీ ఆమె రాకపోవడమే పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. అది ఆమె చేసుకున్న మిస్టేకు. ఆహ్, తర్వాత ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా టాప్‌లో ఎవరున్నారని చూసుకుంటే మాత్రం నిఖిల్ ఉన్నాడు. నిఖిల్‌కి ఎంత లేదన్నా 56% ఓటింగ్ అలా జరిగింది. ఆహ్, ఆయనకు ఈ వారం కొంచెం ఓటింగ్ తగ్గిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్, ఈ నిఖిల్ అది గౌతమ్‌తో గొడవ వల్ల నిఖిల్‌కి కొంచెం బ్యాడ్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అందువల్లే ఆయనకు కొంచెం ఓటింగ్ తక్కువ అయిపోయింది. అలాగే సెకండ్ ప్లేస్‌లో ఎవరున్నారంటే గౌతమ్ ఉన్నాడు. గౌతమ్‌కి 49% ఓటింగ్ అలా జరిగింది. గౌతమ్‌కి ఈ వారం ఓటింగ్ కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకంటే నిఖిల్ గౌతమ్ మీద కొంచెం ఆహ్, అన్న కామెంట్ చేయడం వల్ల కొంచెం నిఖిల్‌కి పాజిటివ్ అయిందని చెప్పొచ్చు. అందువల్లే నిఖిల్‌కి గౌతమ్‌కి ఓటింగ్ పెరిగిపోయింది. ఇదే రీజన్ తప్ప ఇంకేం రీజన్ లేదు ఆయనకు ఓటింగ్ పెరగడానికి. అలాగే థర్డ్ పొజిషన్‌లో ఎవరున్నారంటే ప్రేరణ ఉంది. మొన్నటి వరకు థర్డ్ పొజిషన్‌లో నబిల్ ఉండేవాడు. కానీ హఠాత్తుగా ఏమైందంటే ప్రేరణ థర్డ్ పొజిషన్‌లోకి వచ్చింది. ఎందుకంటే ఆమెకి ఈ వారం మొత్తం పాజిటివ్ ఆహ్, ఎపిసోడ్సే జరిగాయని చెప్పొచ్చు. ఆహ్, ఆమె పెళ్లి వీడియో చూపించడం కానీ, అలాగే డాన్స్ చేయడంలో నబిల్‌ని ఎత్తుకొని డాన్స్ చేసింది ఆమె. అది గ్రేట్ అని చెప్పొచ్చు. ఆ ఎపిసోడ్ కానీ, మళ్ళా అంతకుముందు మొన్న సంచాలక్‌గా చేసిన ఎపిసోడ్ కానీ, అవన్నీ పాజిటివ్ వేలే జరిగాయి. అందుకే ఆమెకు ఓటింగ్ పరంగా పుంజుకుందని చెప్పొచ్చు. ఆమె థర్డ్ ప్లేస్‌లోకి వచ్చేసింది. ఇక ఫోర్త్ ప్లేస్‌లో ఎవరున్నారంటే నబిల్ ఉన్నాడు. నబిల్‌కి ఎంత లేదన్నా ఒక 32% ఓటింగ్ అలా జరుగుతుంది. నబిల్‌కి ఓటింగ్ కొంచెం తక్కువ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య అంతగా స్క్రీన్ ప్లేస్‌లో ఏం కనిపించడం లేదు. అది మెయిన్ కారణం అని చెప్పొచ్చు. మళ్ళీ మొన్న గేమ్‌లో తాడు కట్టే గేమ్‌లో కూడా కొంచెం ఆయన ఫౌల్ ఆడాడు. అందువల్ల ఆయన ఓటింగ్ తక్కువ అయిపోయింది. తర్వాత ఫిఫ్త్ పొజిషన్‌లో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ ఓటింగ్ మాత్రం ఇంక్రీజ్ అవుతుందేమో అనిపిస్తుంది. విష్ణుప్రియ ఫోర్త్ ప్లేస్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదండోయ్! ఎందుకంటే విష్ణుప్రియ చాలా జెన్యూన్‌గా ఉంటుంది. ఆమె ఈ వారం ఎపిసోడ్స్ అన్నీ పాజిటివే వచ్చాయి. ఎందుకంటే మొన్న రోహిణికి ఛాన్స్ ఇచ్చినప్పుడు రోహిణి ఏడ్చినప్పుడు ఆమె ఏడ్చింది. అలాగే రోహిణికి టాస్క్‌లో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చింది. ఇలా అన్నీ పాజిటివ్ వేసే కనిపిస్తున్నాయి. రోహిణి విష్ణును కొంచెం నమ్మకపోయినా కానీ విష్ణు మాత్రం రోహిణిని అలాగే నమ్ముతుంది. అది అలాగే మొన్న నిఖిల్, గౌతమ్ గొడవలో హ్మ్. గౌతమ్ విష్ణుప్రియ మీద కొన్ని అబండాలు వేశాడు. "నువ్వెందుకు మధ్యలో రాలేదంటే" అప్పుడు విష్ణుప్రియ చెప్పిన ఆన్సర్ మాత్రం ఆమెకు పాజిటివ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే "నేను మధ్యలోకి రాలేదు. నువ్వు పర్సనల్‌గా ఉన్నప్పుడు పక్కకొచ్చి చెప్పాను కానీ మీ ఇద్దరి గొడవల మధ్యలోకొచ్చి నేను ఆర్గ్యూ చేయలేదు. అది నా క్యారెక్టర్" అన్నట్టుగా ఆమె చెప్పింది. అది సూపర్. అది ఆమెకు పాజిటివ్ పాయింట్ అయింది. ఇలా అన్ని పాజిటివ్ పాయింట్సే పడ్డాయి ఆమెకు. అందువల్లే ఆమె ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. ఫోర్త్ పొజిషన్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమెకు ఓటింగ్ అలా జరుగుతుంది. ఓటింగ్ మాత్రం ఇంప్రూవ్ అయిపోయింది విష్ణుప్రియది.
ఆమె 4th పొజిషన్‌లోకి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే లాస్ట్‌గా ఎవరున్నారో అవినాష్ ఉన్నాడు. అవినాష్‌కి మిడ్ వీక్‌లో ఎలిమినేషన్ చేస్తారు కంపల్సరీ. ఇది టాప్ 5లో ఉండాలి కాబట్టి టాప్ 5నే ఉంచుతారు. అవినాష్ మిడ్ వీక్‌లో ఎలిమినేట్ కాబోతున్నాడు. అలాగే ఏవీలు కూడా రెడీ అయిపోయాయండి. సోమవారం నుంచి ఏవీలు ప్రారంభమవుతాయి. ఫస్ట్ ఏవి ఎవరిదంటే ప్రేరణ అండ్ నబిల్ ప్రేరణ ఆర్ నబిల్ వీళ్ళిద్దరిదో ఎవరిదో ఇద్దరిది రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇవండి ఈ రోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వార్ టైటిల్ రేస్‌లో ఎవరున్నారన్నది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.